ఎటువైపు వెళుతుంది అనేటువంటి చూడాలి. ఎవరైతే అనంతబాబు ఇది నాది మార్ఫింగ్ చేశారు, నన్ను బెదిరించారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారు, ఈ వీడియో నాది కాదు అని అనంతబాబు చెప్తున్నారు ఎమ్మెల్సీ. మరి చూస్తేనేమన్నా వీడియో మొత్తంగా చూస్తే ఆ వీడియోలో అతను పెట్టుకున్న రింగ్స్ కానీ, అతని ఫేస్ కానీ, అతను మెడలో ఉన్న చైన్ కానీ, అతను అన్నీ కూడా A to Z ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. మరి ఆయన ఏమైనా నేను కాదు, నన్ను మార్ఫింగ్ చేశారు, నన్ను కావాలని చేశారు, నేను కంప్లైంట్ ఇచ్చానన్నారు. మరి కంప్లైంట్ అడిగితే అడ్డతీగల్లో ఇంతవరకు కంప్లైంట్ రాలేదని చెప్పని ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. మరి దీనిపైన అసలు వాస్తవాలు ఏంటనేటువంటిది ప్రభుత్వం విచారణ చేపట్టాల్సినట్టు అవసరం ఉంది. మరి ఇన్వెస్టిగేషన్లో మరి ఆ యువతి ఎవరు, ఆ యువతి ఎంత వేధించబడింది, ఎంత బాధించబడింది అనేటువంటిది కూడా బయటికి తెలవాల్సినటువంటి అంశం. దీంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం, ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే శిరీష్ భర్త భాస్కర్ గారు చెప్తున్నట్లుగా, లేక గతంలో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే గంజాయి కావచ్చు, చెరువులు కావచ్చు, భూములు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఏం జరిగిందనేటువంటి పూర్తి విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి దాంట్లో తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇక దీనికి సంబంధించి మధు సార్ ఏంటి మరి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ అడ్డతీగల ఇన్వెస్టిగేషన్లో మరి ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరైతే వీళ్ళని బెదిరించారంటున్నారో వాళ్ళని వీళ్ళని ఆ యువతని అందరినీ పిలిపించి విచారించేటువంటి పరిస్థితి ఉంటుంది కదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఏదైతే నేను కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు, ఆ కంప్లైంట్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ కంప్లైంట్ ఇచ్చానని చెప్పారు కదా, ఖచ్చితంగా బయటకు వస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఇతన్ని బెదిరించారో వాళ్ళ డీటెయిల్స్ కూడా బయటకు వస్తాయి. అసలు నిజంగానే బెదిరించారా, ఆ బెదిరించారు అనేటటువంటి అదంతా కూడా ఒక డ్రామానా అనేది కూడా బయటకు వస్తుంది. డబ్బులు ఇచ్చాను అని చెప్పారు, దేనికోసం ఇచ్చారు? బెదిరించినప్పుడు ఇచ్చారా, లేకపోతే బాగా లేనప్పుడు ఇచ్చారు? బాగా లేనప్పుడు ఇచ్చిన డబ్బులకు ఎక్కడా కూడా ఎవరు ఏమన్నారు సార్, కానీ బెదిరించిన తర్వాత ఇచ్చినప్పుడు డబ్బులు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఏం తప్పు చేసినట్టే. మరి ఇవన్నీ కూడా బయటికి రావాలి అంటే కూడా కంప్లైంట్ వెళ్ళాలి. కాబట్టి ఏపీ పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ తీసుకోబోతున్నారు, యాక్షన్ కి సంబంధించి ఆ యాక్షన్కి సంబంధించి ఖచ్చితంగా నిజాలు అయితే బయటికి రాబోతున్నాయి. ఇంతకుముందే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల గురుగారిని కాల్ చేశాను, ఆయన కూడా కాస్త ఏదో బిజీలో ఉన్నట్టున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తీసుకొని వెళ్ళి ఆయనకైతే ఆయన దృష్టిలో పెట్టబోతున్నాను. పెట్టి సార్ మీ స్పందన ఏంటి అని కూడా అడగబోతున్నాము. ఖచ్చితంగా కూడా ఆయన యాక్షన్, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా అయితే నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, డెఫినెట్గా ఇటువంటి కేసులు వచ్చినప్పుడు చాలా సున్నితంగా కూడా విచారణ జరుపుతారు. విచారణ జరిపి ఎక్కడ ఎవరు తప్పు ఏంటి అనేది అయితే ఆయన బయట పెట్టే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అనంతబాబు బట్టలు ఇప్పినటువంటి వీడియోలో నిజంగానే ఆయన బట్టలు ఇప్పారా, లేకపోతే ఆయన బట్టలు ఇప్పి నేను బట్టలు ఇప్పలేదు అని చెప్తున్నటువంటి ఆ మాటకి పోలీసులు నిజంగానే బట్టలు ఇప్పబోతున్నారా అనేది తెలబోతుంది సార్. ఓకే.